రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ న్యాయ కత్తెర. చాలా పూర్వకాలమందు కళింగ దేశానికి న్యాయమిచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర. తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్యమైన వస్తువుగా భావిస్తూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనం ముందు వేలాడదీసి ఉంచారు. వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర లేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్లకు ఇష్టులైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయమంతా ఏకరువు పెట్టి తన రెండు చేతుల్ని ఆ కత్తెర మధ్య పెట్టేవాడు. అలాగే ముద్దాయి తను నిర్దోషినని సమర్థించుకుని ఆ కత్తెర మధ్య తన రెండు చేతుల్ని పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడు అబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. ఒకమారు పాపం ఆ రాజులకు వరప్రసాదంగా లభించిన న్యాయ కత్తెర కూడా న్యాయ నిర్ణయం సాధ్యం కాని గడ్డు సమస్య ఒకటి ఎదురైంది. ఎలాంటి కఠినమైన సమస్య వస్తుందని ఆ దేశంలో ఎవరూ ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర 100 సవర్ల బంగారం దాయమని ఇచ్చాను. తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదంటున్నాడు. ఏం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలీదు, 100 సవర్ల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను, ఇతడు నాకు దాయమని 100 సవర్ల బంగారం ఇవ్వనే లేదు సరిగదా, ఒక్క మాటు చూపనైనా చూపలేదు అంటూ సంజాయిషి చెప్పాడు. సరే, ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎలా నిర్ణయించడం? ఇద్దరూ కూడా పోటీ పడి దేవుళ్ళ మీద, దేవతల మీద ఒట్లు వేసుకొని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయకత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుందన్నారు. నా దగ్గర 100 సవర్ల బంగారం దాయలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట, దాన్ని గుటకాయ స్వాహా చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోల పెట్టనారంభించాడు. అయితే న్యాయకత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండవ వర్తకుడికి తెలియంది కాదు. అబద్ధీకులకు, అన్యాయ వర్తనులకు చేతులు ఇట్టే ఖండించుకుని పోవటం అతని కళ్ళతో అతను లోగడ చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. ఏమీ ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకత్తెర ఉన్న ప్రదేశానికి వచ్చాడు. మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయకత్తెర యథాస్థానంలో వేలాడుతోంది. 100 సవర్ల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళ నీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు, చుట్టూ చేరిన ప్రజలు కత్తెర కేసి చూస్తూనే ఉన్నారు. కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తరువాత 100 సవర్లు కాజేశాడనుకుంటున్న రెండవ వర్తకుని వంతు వచ్చింది. అతను న్యాయకత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతికర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారమూ అపహరించలేదు, నేను అపహరించానని
నేరం మోపుతున్న ఈ వర్తకుని 100 సవర్లు అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు. మధ్యవర్తులు, గుమిగూడిన ప్రజలు కళ్ళ ఆర్పకుండా కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. ఒక దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతావని వాళ్ళ అభిప్రాయం. పైగా మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు గనుక ఈ రెండవ వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం, న్యాయకత్తెర కదలక మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్టు ఎవరు నిర్ణయించేది? ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత సంఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయటంలో ఎన్నడూ ఏమాత్రమూ తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయిందే. ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన ఇట్టే గ్రహించాడు. దోషి అయిన వర్తకుడు నమ్మకంగా ఎంతో నేర్పుతో వేసిన మడత పేచీని ఛేదించేటందుకు న్యాయకత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసకారి వర్తకుడు వక్రమార్గాన విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. తను ప్రమాణం చేసి న్యాయకత్తెర మధ్యని చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతి కర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకుని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు. అతడు 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినపడింది. వెనక్కు తిరిగి చూసే లోపల ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని చేతికర్రను లాక్కొని పళుక్కున మధ్యకు విరిచాడు. ఆ చేతికర్ర నుంచి 100 సవర్లు జలజలమంటూ రాలటం లక్షలాది ప్రజల కంటా పడింది. ఇది అందరకు చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు పెద్దలు 4 చేరి 100 సవర్లను మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుణ్ణి కఠినంగా శిక్షించారు. ఆ తర్వాత న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయకత్తెరను ప్రాణం తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కొట్లో పారవేయించారు. నాటి నుంచి రాజ్యంలో న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?